హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఎల్జీబీటీ మూవీ రిలీజ్ అయిన తర్వాత చేంజ్ వచ్చిందా లేదా సొసైటీలో అనేది మనందరం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మూవీ చాలా డిఫరెంట్ సినారియోస్లో తీశారు. ట్రాన్స్జెండర్స్ గురించి, గేస్ గురించి, బైసెక్షువల్స్ గురించి వీళ్ళందరి కోసం తీసిన సినిమా. బట్ 2026లో కూడా మనం ఇంకా పోరాడుతున్నాం, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది స్టిల్ అన్బిలీవబుల్ అనమాట. అంటే ఏంటి, ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాలా, అందరూ ఈక్వలే అని చెప్పేది ఒక పాయింట్ గురించి ఇంకా ఫైట్ చేయాలా అని చెప్పేసి. బట్ అదే మూవీలో యాక్ట్ చేసిన మన ఓన్ ఎస్తర్ నరుణ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ ఒక యాక్ట్రెస్, ఒక సింగర్, ఒక డైరెక్టర్, మల్టీలింగ్వల్ పర్ఫార్మర్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. వీటన్నిటిలో నేను ఇది కాదు అని అనిపించే విషయం ఏంటి? ఇది నాకు పర్ఫెక్ట్ యాక్ట్ ఇప్పుడున్న ఎస్తర్ని చూస్తే మీకు అనిపించేది ఏంటి? ఇది నేను కాదు అని చెప్పేది ఏం లేదు యాక్చువల్లీ. ఒకవేళ అది పూర్తిగా ఇంకా అవ్వలేదని ఉంటే అది ఇవాల్వ్ అవ్వాలని నాకు తెలియదు అని చెప్పొచ్చు, అంతేగాని నేను కాదని నేను చెప్పలేను. బికాజ్ ఐ థింక్ లైక్ ఐ బిలీవ్ వీ ఆల్ హ్యావ్, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కూడా మన లోపలే ఉంది. వీ హ్యావ్ మేల్, వీ హ్యావ్ ఫీమేల్ విత్ ఇన్ అస్, వీ హ్యావ్ గుడ్, వీ హ్యావ్ బ్యాడ్ విత్ ఇన్ అస్. సో దెర్ ఇస్ నథింగ్ దట్ వీ ఆర్ నాట్. Everyone is everything, okay. But what we want to be is the question. నాకేం అవ్వాలని ఉంది అనే దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతూ ఆ డైరెక్షన్లో వెళ్ళాలనేది నా నమ్మకం. సో నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చేసేది చాలా ఉంది అనేది is what I focus on. Yes, of course, lots. Okay. I feel the more I explore, the more I feel empty. I feel ఇంతేనా, అంతేనా, ఇంకా ఇన్ని థింగ్స్ తెలియదా. మీరు అన్నట్టు 2026లో వచ్చి ఈ ఎల్జీబీటీ లాంటి సినిమా చేస్తున్నానంటే నా కెరియర్లో నేను ఎప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కానీ, లేదా ఈ ఎల్జీబీటీ సినిమా డైరెక్టర్ గారు నాకు చెప్పే అప్పుడు ఆ పాయింట్ వరకు ఇలాంటి ఒక సినిమా నేను చేయాలి అని నేను ఆలోచించలేదు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉండొచ్చు అని ఆలోచించలేదు. ఎంతో సార్లు ఇంటర్వ్యూస్లో కూడా నాకు అడిగారు, మీ డ్రీమ్ రోల్ ఏంటి అంటే, నా డ్రీమ్ రోల్ నేను ఎప్పుడూ చెప్పేదాన్ని, నా డ్రీమ్ ఎంత ఉండొచ్చు, నా నాలెడ్జ్ అంతే నా డ్రీమ్, నాకు ఎన్ని తెలుసు అంతే నా డ్రీమ్. కానీ వరల్డ్ అంతా కాదు కదా, యూనివర్స్ అంతా కాదు కదా. ఈరోజే నేను ఒక రీల్ చూశాను, అంటే ఒక పర్స్పెక్టివ్కి మన ఎర్త్ యూనివర్స్ ఎంత ఉండొచ్చు అని. సో అక్కడి నుంచి, ఆ పాయింట్ నుంచి ఏఐలో జూమ్ అవుట్ అవుతూ పోతుందన్నమాట. సో ఇలా అయిపోయి ఎర్త్ తర్వాత మన సోలార్ సిస్టమ్, తర్వాత ఇది, అక్కడ నుంచి బయట వెళ్ళి మన యూనివర్స్, ఇలాంటి ఎంతో యూనివర్సెస్. సో ఎంత యూనివర్సెస్ ఉన్నాయి, ఆ ఎన్ని యూనివర్సెస్లో ఎన్ని ఎర్త్స్ ఉన్నాయి, మేబీ ఆ ఎర్త్స్లో ప్యారలల్గా ఎంత మనుషులు ఉన్నారు. సో వెన్ యూ లుక్ ఎట్ ఇట్ అట్ దాట్ పర్స్పెక్టివ్, వాట్ ఆర్ వి? చాలా చిన్నగా అనిపిస్తాం. చిన్న కూడా కాదు, డస్ట్ కూడా కాదు యాక్చువల్లీ. వి ఆర్ నాట్ ఈవెన్ పార్టికల్ లా అనిపిస్తుంది, అంతే కదా. సో ఐ ఫీల్ దెర్ ఇస్ సో మచ్ మోర్. బట్ డజంట్ ఇట్ గోయింగ్ టు క్వశ్చన్ అవర్ లైఫ్స్? అంటే ఏం చేసాం, అసలు ఏం జరిగింది మన లైఫ్ లో అని మళ్ళీ అలాంటి క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుందా? నో, ఐ థింక్ ఆ క్వశ్చన్ అడగకూడదు అనేది నేర్చుకుంటాం. ఓకే, వీఆర్ నథింగ్ లైక్, మాకు ఒక యాంట్ థాట్ ప్రాసెస్ తెలుసా? వీఆర్ థింకింగ్ యాంట్కి బుద్ధి లేదు అనుకుంటున్నాం. ఎవరు డిసైడ్ చేశారు? We have decided because we cannot comprehend. Okay. We are thinking universe is big. Forget universe. ఒక యాంట్ థాట్స్ని అర్థం చేయగలుగుతున్నామా? అసలు యాంట్కి లాంగ్వేజ్ ఉందా లేదా మాకు తెలియదు. అసలు యాంట్ ఒక షుగర్ చూసేస్తే ఆ షుగర్ అక్కడ ఉందని మిగతా యాంట్స్కి ఎలా చెప్తుంది? వాట్సాప్ లేదు, వైఫై లేదు, ఏఐ లేదు. బట్ మనకన్నా ఎంతో ముందు ఇట్ హ్యాస్ లెర్న్డ్ టు కమ్యూనికేట్. ఇప్పుడు క్రోస్ కూడా అట్లీస్ట్ కావం కావని చెప్తామని మనం విన్నాము, కానీ యాంట్ ది సౌండ్ కూడా మనం వినలేదు. కానీ యాంట్ ఒక్క యాంట్ ఇక్కడ ఉంటుంది, క్షణంలో కొన్ని సెకండ్స్లో 50 యాంట్స్ ఇటు దారిలో ఉంటాయి, ఆన్ ద వే వస్తూ ఉంటాయి. ఇక్కడున్న యాంట్ అక్కడున్న యాంట్స్కి ఎలా చెప్పింది ఇక్కడ రండ్రా, ఇక్కడ షుగర్ ఉందని ఎలా చెప్పింది? తెలీదు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ సిల్లీ టు ఈవెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఎంత క్వశ్చన్స్ అడిగితే అంతా నేను ఏమీ కాదు, నాకేం తెలియదు అనేది నాకు తెలిసిపోతుంది. కాబట్టి నేను అందుకు ఎప్పుడు కూడా ఇంకొకరిని జడ్జ్ చేయడం గురించి కానీ, ఎందుకు అడగడం కానీ, ఇంకొకరి గురించి గాసిప్ చేయడం కానీ నాకు చాలా సిల్లీ అనిపిస్తుంది. ఎందుకంటే వీ నో నథింగ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ వీ కెన్ ఎవర్ నో. అండ్ ద మోర్ వీ వాంట్ టు నో, వీ రియలైజ్ దట్ వీ కెన్ నెవర్ నో ఇట్. ఓకే, మనకు అది ఎప్పటికీ మన నాలెడ్జ్కి వెళ్ళే అంత నాలెడ్జ్, వరల్డ్ ఇస్ టూ బిగ్ టు బి అండర్స్టూడ్. మనం నేర్చుకోవాలంటే కూడా మనం నేర్చుకోలేము అనే విషయాన్ని మనం నేర్చుకుంటామని చెప్తున్నారు. మనం మన గురించి ప్రాపర్గా నేర్చుకుంటే చాలు ఈ జన్మంలో. అది కూడా అవ్వదు, బట్ అట్లీస్ట్ మనం ఎవరు, అసలు నేను ఎవరిని అనేది నేను ఒక 25% తెలుసుకుంటే
నాకు చాలు. ఈ 25%లో అంటే ఈ డైరెక్టర్, సింగర్, మల్టీలింగ్వల్ పర్ఫార్మర్ ఏదైనా సరే ఏ కేటగిరీ కింద ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు అంటారు మీరు? ముందు నాకు సింగర్‌లో అని అనిపించేది. బట్ నౌ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఐఎమ్ ఫైండింగ్ మోర్ ఫోకస్ ఆన్ యాక్టింగ్, బికాస్ యాక్టింగ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ మీ టు సో మెనీ అదర్ థింగ్స్, ఓకే. నాలెడ్జ్ వైజ్, పీపుల్ వైజ్, మై ఓన్ అబిలిటీస్ వైజ్. నేను ఎంతో చెయ్యని విషయాలు ఇంకా చేయడానికి నాకు యాక్టింగ్లో ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఐ కెన్ సే దట్ ఐఎమ్ ఫైండింగ్ యాక్టింగ్ మోర్ ఇంట్రీగింగ్ ఇన్ దీస్ ఇయర్స్. ఓకే. యా. బట్ చాలా మంది వాళ్ళ కాలేజ్ కూడా ఫినిష్ చేయకముందే యూ లెర్న్ సో మెనీ థింగ్స్. యూ లెర్న్ పియానో, యువర్ ఇంటూ మ్యూజిక్, యువర్ ఇంటూ యాక్టింగ్, యువర్ ఇంటూ డైరెక్టింగ్. ఇది కూడా ఆల్మోస్ట్ మీ చైల్డ్హుడ్ మొదలైన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ అంతా మొదలైపోయింది. దట్ బీయింగ్ సెడ్, అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గేవ్ అప్ టు బీ ఇన్ దట్ పొజిషన్? అది నేర్చుకోవడానికి కానీ అది చేయడానికి కానీ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ గేవ్ అప్? అంటే చైల్డ్హుడ్ ఈస్ వెరీ ప్రీషియస్ ఫర్ సో మెనీ పీపుల్. చైల్డ్హుడ్ అంటే మేబీ అడల్సెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ మిస్? I think I missed being ఏమంటారు ఆ వర్డ్ని, సిల్లీ అని చెప్పొచ్చు. ఓకే. ఐ వాజ్ ఆల్రెడీ సో సీరియస్. అంటే నాకు మొన్న కూడా మమ్మీతో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఈ వేరే పిల్లలు ఏమైనా చూసేటప్పుడు మా మమ్మీ అంది, నా క్యాట్ ఉంది, మై క్యాట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు మై నేచర్, బికాస్ ఆ పెట్స్ కాపీయర్స్ కదా ఆ వైబ్. వాడు కూడా ఇంకో క్యాట్ అలా చిల్లరగా బిహేవ్ చేసే క్యాట్స్ ఉంటే వాళ్ళని వదిలేసి వచ్చి నా పక్కన వచ్చి కూర్చుంటాడు. మా మమ్మీ అంది, వీడేంటి నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టే చేస్తుంది అంటే. మేము అందరు సార్ నువ్వు కూడా చిన్నప్పుడు అంతే, నెవర్, ఈవెన్ వెన్ ఐ వాజ్ మై సెల్ఫ్ అ కిడ్, నాకు చిల్లరగా బిహేవ్ చేసే పిల్లలతో వేవ్ లెంత్ సెట్ అయ్యేది కాదు. నాకు వాళ్ళతో ఏదో ఒక నీట్గా, నేను కూడా నీట్గా కూర్చున్నాను, నాకు డ్రెస్ ఇలా పిచ్చి పిచ్చిగా ఉంటే, లేదా కింద కూర్చుని ఏదో మట్టిలో నేను మట్టిలో ఆటలాడేదాన్ని, కానీ దానికి ఒక నీట్నెస్ ఉండాలి. ఓకే. సో ఏదో మిస్బిహేవ్ చేసి అన్హైజీనిక్గా ఉండి అన్డిసిప్లిన్డ్ అలా ఉంటే నేను రిటర్న్ మా మమ్మీ డాడీ దగ్గర వచ్చి ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా నేను పిల్లలతో ఎక్కువ మిక్స్ అయ్యేదాన్ని కాదు, బికాస్ ఐ కుడ్ నాట్ రిలేట్ విత్ దెమ్. ఐ యూస్ టు సీ దెమ్. ఒక్కొక్కసారి యాజ్ అ హ్యూమన్ ఐ విల్ ఫీల్ మేబీ దే ఆర్ ఎంజాయింగ్ కదా, నాకు కూడా అది చెయ్యాలని అనిపిస్తుంది. కానీ నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఏం బాలేదు, నాకు రిటర్న్ వెళ్ళాలి అనిపిస్తుంది. సో ఇఫ్ దర్ ఇస్ అ స్లీప్ ఓవర్, ఆల్ మై ఫ్రెండ్స్ యూస్ టు సే, ఓ వీఆర్ గోయింగ్ టు దిస్ ఫ్రెండ్, స్లీప్ ఓవర్ చేస్తున్నాం. నేను మమ్మీతో గొడవ స్టార్ట్ చేస్తాను, నాకు మాత్రమే పర్మిషన్ లేదు. మమ్మ అంటారు, రేపు నీకు ఆ క్లాస్ ఉంది, ఈ క్లాస్ ఉంది, అవసరమా నీకు, నువ్వు వెళ్ళాక నువ్వు అస్సలు ఎంజాయ్ చేయవు, నాకు తెలుసు అంటే కూడా నేను ఒక ఏమంటారు ఒక క్యూరియాసిటీ మీద నేను కూడా వెళ్ళాలి, నాకే మిస్ అయింది అని వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ 1 hourలో నా కాల్ వస్తుంది మమ్మీకి, మమ్మీ సారీ తీసుకెళ్ళిపోను, నేను ఏదో అనుకుని వస్తానన్నాను, కానీ అస్సలు ఎంజాయ్ అవ్వట్లేదు నాకు. సో అది మేడ్ మీ ఐసోలేటెడ్. ఈవెన్ టుడే ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ ఫ్రెండ్ సర్కిల్. అందరితో కలిసి ఉంటాను, నేను లాఫ్ చేస్తాను, టాలరేట్ చేస్తాను, ఫర్గివ్ చేస్తాను. ఐ ఎంజాయ్ ఎవ్రీ వన్స్ కంపెనీ, బట్ ఐ కాంట్ కాల్ దెమ్ మై ఫ్రెండ్స్. ఆ వేవ్ లెంత్ ఎవరితో సెట్ అవ్వదు. బట్ డోంట్ యూ థింక్ అది అంటే మేబీ మనల్ని కొంచెం అందరికి దూరం చేస్తుంది చేస్తుంది అని చెప్పి నేను బలవంతంగా వాళ్ళతో దగ్గర అవ్వడానికి ట్రై చేస్తే నాకు సెట్ అవ్వదు. నాకు అంటే వాళ్ళు మాట్లాడే టాపిక్స్ అయి ఉండొచ్చు. ఐ సెడ్ ఐ డోంట్ లైక్ టు గాసిప్, అండ్ మాక్సిమం హ్యూమన్ బీయింగ్స్ when they meet together they're mostly talking about other people. Yes, exactly. Not about themselves. Yeah, I like to discuss my own issues. నేను నా గురించి ఉన్నంత ఇంకొకరి గురించి నాకు తెలియదు. వాళ్ళు చూసిన వాళ్ళ లైఫ్ ది మనం 2% చూసుంటాం. సోషల్ లైఫ్ ఇస్ 2%. Exactly. ఆ చూసిన 2% లో మనం ఎంతో డీప్ గా వాళ్ళ గురించి ఆలోచించి ఇదే ఉండొచ్చు, దీని తెలుసా నీకు, వాళ్ళు ఇది చేశారు, వీళ్ళది ఏమేసుకుంది ఆమె, ఇవన్నీ మాట్లాడేసరికి నాకు అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. నాకు నా గురించి అడగండి, నేను ఇలా 1 hour మాట్లాడతాను, బికాస్ ఐమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. లేదా నేను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి. మీరు మీ గురించి ఎంతసేపు మాట్లాడినా ఐఎమ్ రెడీ టు లిసన్. ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లైఫ్ ఐ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ నో సంథింగ్ దట్ ఐ డోంట్ నో, అవునా నాకు చెప్పు, నాకు చూపి, నేను నేర్చుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు నాకు లైక్ అయింది దట్ ఐ కుడ్ లెర్న్ న్యూ లాంగ్వేజ్. తెలుగు నేర్చుకున్నా, అందుకే నేను ఫాస్ట్ నేర్చుకున్నా, బికాస్ మై ఫోకస్ వాజ్ ఆన్ వాట్ ఐ డోంట్ నో. ఎంతో మంది ఇక్కడ హీరోయిన్స్ గా వస్తారు, 15-20 years వర్క్ చేశాక ఒక్క తెలుగు వర్డ్ నేర్చుకోరు, బికాస్ ద ఫోకస్ ఇస్ ఆన్ అదర్ థింగ్స్. నేను ఇక్కడ వచ్చింది సినిమాలో పనిచేయడం కోసం. దానికి మెయిన్ ఏం కావాలి, యాక్టింగ్ నాకు వచ్చా, కాస్ట్యూమ్, కల్చర్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, అందరు ఏం చేస్తున్నారు, ఈ కెమెరా ఎందుకు ఇలా, ఈ డైరెక్టర్ ఎందుకు అలా అన్నారు. నేను అందుట్లో ఇంత డీప్గా వెళ్తానంటే నేను యాక్టింగ్ చేస్తానని కూడా అనుకోకుండా వచ్చిన దాన్ని యాక్టింగ్ని ఇంత సీరియస్గా తీసుకున్నాను. బట్ యూ బీయింగ్ సెడ్ దట్ ఆ 15 సంవత్సరాల నుండి తెలుగు మాట్లాడని హీరోయిన్స్ ఎవరున్నారో వాళ్ళే టాప్ హీరోయిన్స్. అవును. అండ్ ఇప్పుడు నిజంగా మీకు తెలుగు వచ్చి మీరు స్టేజ్ ఎక్కి ప్రాపర్ తెలుగు మాట్లాడితే అట్లా మాట్లాడకూడదు, ముక్కలు తెలుగు మాట్లాడండి అని చెప్పే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు అని.
సో అలాంటి వాళ్ళు ఐ థింక్ వరల్డ్ అప్రిషియేట్స్ హిపోక్రసీ. మనకి డబుల్ స్టాండర్డ్స్ అంటే చాలా ఇష్టం. నాకు అంటే సినిమాల్లో అమ్మాయి అని చూపించగానే సారీ వేసుకుని పొద్దున్నే ముగ్గు వేసుకుని పూజ చేసి అమ్మాయి చూపిస్తారు, కానీ ఇంటర్వ్యూలో నాకు వంట చేయడం అస్సలు రాదు అని చెప్తే సో క్యూట్, ఆమెకు వంట చేయడం రాదంట. బట్ బేసిక్ లైఫ్ స్కిల్ రాని అమ్మాయి క్యూట్ ఏంటి అసలు? ఇక్కడది వాటర్ ఉప్పు తిని ఇక్కడ నుంచి సంపాదించుకుని పేరు తెచ్చుకుని నాకు తెలుగు నాకు కొంచెం కొంచెం వచ్చు అని ఎలా చెప్తారు? ఆ డైలాగ్స్ చెప్పే కదా మీకు పేరు వచ్చింది. అది ఆ లాంగ్వేజ్ మాట్లాడే జనాలే కదా మిమ్మల్ని స్టార్ చేసింది. సో బట్ దట్ డబుల్ స్టాండర్డ్స్ ఇస్ వాట్ పీపుల్ అప్రిషియేట్. పీపుల్ ఆల్సో లైక్ సమ్వన్ హూ వాళ్ళని కింద పరిచి మాట్లాడే వాళ్ళు గొప్ప వాళ్ళు. ఎగ్జాక్ట్లీ వాళ్ళతో వంగి మాట్లాడి మీరు మేము ఒక్కటే అని చెప్పిన వాళ్ళు సిల్లి, ఈమె గర్కి మురిగి దాల్ బరాబర్, వాల్యూ తెలియదు. ఇంకొకరు మనతో పాటు కలిసి ఉండటానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారు అనేది అబ్జర్వ్ చేయకుండా మనకన్నా పైన ఉన్నట్టు ఇది తెలుగు ఫుడ్ చాలా స్పైసీ నాకు ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళు గ్రేట్. బట్ ఇక్కడ వచ్చి కూడా సాలడ్ తెప్పించి తినేవారు గ్రేట్. వాళ్ళతో కలిసి పప్పు పెరుగన్నం తినేవాళ్ళు మామూలు వాళ్ళు. ఆ విషయంలో ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? అంటే యూ లెర్న్ లాంగ్వేజ్, ఇక్కడ ఫుడ్ తింటారు, ఇక్కడ కల్చర్ ఇక్కడ వచ్చినప్పుడు ఫాలో అవడానికి ట్రై చేస్తారు, వాళ్ళందరిని చూసినప్పుడు అంటే మీకు కావాల్సినంత గుర్తింపు, మీకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదు అనే ఒక ఫీల్ ఎప్పుడైనా వస్తుందా? I don't think so because I have studied psychology and I am like నేను సోషల్ సైన్సెస్ నేర్చుకున్నాను కాబట్టి I find it నార్మల్, అది న్యాచురల్. మనిషిలాగే ఉండాలి అండ్ మనిషి ఇంతే. సి దిస్ ఈస్ ద రీజన్ ఎందుకు బ్రిటిష్ వచ్చినప్పుడు ఇండియా ఇంత పెద్ద రిచ్ వైజ్ అన్ని కంట్రీ అయి ఉండి కూడా ఎలా ఫెయిల్ అయ్యాము? ఎలా మనకన్నా ఏరియా వైజ్ చూస్తే బ్రిటన్ ఎంత చిన్న కంట్రీ, ఇండియా ఎంత బిగ్, ఎంతో కింగ్స్ ఉన్నారు ఇక్కడ. వీఆర్ ఆల్సో యూకే ఓన్లీ, యునైటెడ్ కింగ్సే మనము అక్కడ. కానీ దోస్ కింగ్స్ కుడ్ కమ్, అ స్మాల్ కంట్రీ కుడ్ కమ్ అండ్ క్యాప్చర్ అన్ ఎంటైర్ కంట్రీ బికాస్ ఆఫ్ అవర్ మెంటాలిటీ. టుడే కంట్రీస్ నేను చాలా మళ్ళీ ఏమంటారు ప్రూవ్ అవుతున్నాను దట్ వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ రైట్. దట్ వెన్ ఐ సీ వెన్ యూఆర్ బీయింగ్ హంబల్, వెన్ యూఆర్ బీయింగ్ కైండ్, people don't appreciate it. No. People like being insulted. మన ఎస్పెషల్లీ ఇండియాలో, నాట్ జస్ట్ తెలుగు అని కూడా చెప్పాను నేను, ఇండియన్ మెంటాలిటీని ఎలా అంటే మనకి కింద పరిచాక వీడు గొప్పోడై ఉండొచ్చు అందుకే నన్ను ఇలా కింద పరుచుతున్నాడు, ఫాలోవర్ మెంటాలిటీ. ఇంకొకరి కింద ఉండి సర్సర్ అనే మెంటాలిటీ. ఆ సర్సర్ అనేవాడు నా కోసం వంగితే వీడు ఎందుకు వంగుతున్నాడు, వీడికి ఏదో తేడా ఉంది, వీటిలో ఏదో వీక్నెస్ ఉంది కాబట్టి. బట్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అప్రిషియేట్స్ హ్యూమిలిటీ. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఒక ప్రెసిడెంట్ కూడా సైకిల్లో తిరుగుతుంటే వాడు తక్కువ అవ్వడు, ప్రెసిడెంట్ అయి ఉండి సైకిల్లో వెళ్తున్నారు కదా అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ఏమి లేనోడు కూడా అప్పు అయినా తీసుకుని బండిలో తిరగాలనుకుంటారు. సో ఫేక్నెస్ ని ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు, జెన్యూనిటీని తక్కువగా చూస్తారు. వీడు ఇంత జెన్యూన్ గా ఉన్నాడు, ఇంత సింపుల్ గా ఉన్నాడు అంటే వీడిలోనే ఏదో లోపం ఉంది అనే మైండ్ సెట్. సో దట్స్ వై మన పీపుల్ బీట్ ఇన్ బిగ్గర్ కంపెనీస్. ఇప్పుడు 9 to 5 జాబ్ చేసే వాళ్ళు కూడా సఫర్ అయ్యేది ఆ మెంటాలిటీ వల్ల. దే లైక్ బీయింగ్ పుట్ డౌన్. వాళ్ళకి ఇంకొకరు కాళ్ళ కింద పెడితే కరెక్ట్ గా ఉంటారు, టైంకి వస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, బాగానే చెప్పినట్టు ఉంటారు. కానీ ఎంప్లాయీ అనుకుని ఫ్రెండ్లీగా ఓనర్ కొంచెం ఎంప్లాయీస్ ని ఫ్రెండ్లీగా తీసుకున్నాక నెత్తి మీద కూర్చుంటారు. వీడు పిచ్చోడు, వీడు జోకర్ గాడు, వీడికి ఓనర్ ఎలా ఉండాలో తెలీదు. కాదు, తెలిసే వాడు హీస్ జస్ట్ బీయింగ్ కైండ్నెస్ ఇస్ నాట్ ఫూలిష్నెస్. ఆ డిఫరెన్సియేషన్ కూడా మన ఇండియన్ కమ్యూనిటీలో ఇంకా లేదు. సో చేసుకోలేరు కూడా. బట్ ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ టు ప్రూవ్ దాట్ పాయింట్. బట్ ఐ ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు అండర్స్టాండ్ ఆర్ చేంజ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి 200 years 400 years ముందు కూడా చేసింది అదే. అప్పుడు బయట వాళ్ళు ముందు బిస్కెట్ అయ్యాము, ఇప్పుడు మన వాళ్ళ ముందే. ఇప్పుడు కూడా ఇండియా సఫర్ అయ్యేది ఇంకొకరి వల్ల కాదు, మన వల్లే, మన మెంటాలిటీ వల్లే. దట్స్ సో సాడ్. ఇందాక మీరు చెప్పినట్టు అంటే నాకు అక్కడ క్వశ్చన్ రైజ్ అయింది, మీరు కూడా అంటే మిమ్మల్ని నిజంగా ఎస్తర్ని చూస్తున్నామా మేము? మీరు ఏదైతే చూపించాలి, ఇదే ఎస్తర్ అని నేను చూపించాలనుకుంటున్నానో అది మాత్రమే చూస్తున్నామా మేము? యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్? yes. నో సి, నేను చూపించుకోవాలి అని అనుకుని చూపించట్లేదు, కానీ మీరందరూ చూసేది ఒక పోర్షన్ ఆఫ్ మై లైఫ్ అంతే. ఓకే, నేను ఇంట్లో ఎలా ఉంటున్నాను నేను చూపించాలనుకుంటే కూడా నేను చూపించలేను, బికాజ్ నేను ఇంట్లో లేను కాబట్టి. సో నాకు చూపించాలి కాబట్టి నేను చేస్తే అది ఇక్కడ నేను చేస్తే నటించినట్టు అయిపోతుంది, బికాజ్ నేను జెన్యున్ గా అలా లేను. సో పీపుల్ హ్యావ్ నాట్ సీన్ హోల్ ఆఫ్ మీ, బట్ దట్ ఈస్ నాట్ డెలిబరేట్లీ. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం ఇలా రెడీ అవుతాను, సారీ వేసుకుంటాను ఇవన్నీ, కానీ ఇది అబద్ధం కాదు.
ఇక్కడ ఈ కల్చర్ యాక్సెప్టెడ్ కాబట్టి నాకు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఐ సీట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఓ హైదరాబాద్ వెళ్తున్నాను కదా, మంచి సారీ వేసుకుని ఇలా తిరగ, ఈ జెన్యున్లీ నా వర్జన్ ఇదే ఇక్కడ. అలా అని చెప్పి నేను గోవాలో ఉన్నప్పుడు ఇలా ఉండను, కానీ నేను అది కాదని కాదు. గోవాలో ఉన్నప్పుడు నేను నిజంగా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను అలా ఉంటాను, నా ఫ్రాక్లు వేసుకుని. ఇప్పుడు కూడా కానీ నేను షూటింగ్ లొకేషన్కి వచ్చేంత వరకు నా ఒరిజినల్ కాస్ట్యూమ్స్ నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలా ఉంటాను. సో బట్ అప్పుడు ఫ్యాన్స్ వచ్చి నాతో ఫొటోస్ తీసుకునేటప్పుడు నేను ఇస్తాను, ఆ లుక్ నాది కాదని నేను చెప్పాను. అదే లుక్ లో నాకు వచ్చి కలిస్తే, ఎయిర్పోర్ట్ లో కలిస్తే, ఇంకెక్కడో కలిస్తే నేను అలానే ఉంటాను. కానీ వాళ్ళు చాలా మంది నన్ను రికగ్నైజ్ చేయరు. మీరు ఎస్తర్ గారు కదా అంటారు, అదే మీరు గెటప్ వేరే ఉండటం. సో everything is me, but I am different everywhere. In Goa I am more popular as a singer. So akkada stage మీద పిలిచేటప్పుడు కూడా మా అమ్మాయి కానీ వేరే వేరే లాంగ్వేజెస్ లో నటించి ఇంత పేరు తెచ్చుకుని మీ ముందుకు రాబోతుంది అని చెప్పి సింగర్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మీరందరూ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు సింగర్, డైరెక్టర్ ఇవన్నీ చేస్తే యాక్టర్ అని. సో బట్ నేను అన్ని కలిపి నేను. సో అప్పుడే నాకు కూడా అనిపించేది, నాకే ఇలా అయితే ఇంకా నిజంగా ఫిల్టర్స్ ఉండి నేను ఇంత మాత్రం చూపించాలి, ఇంత మాత్రం చూపించొద్దు అనే వాళ్ళకైతే ఇంకా తక్కువ పర్సంటేజ్ బయటపడుతుంది. బట్ అలా కూడా ఉంటారంటారా? ఎస్ ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ తోనే చూసాను, నేను నాలా ఉన్నాను. బట్ వెన్ ఐ సీ అదర్ పీపుల్ దే గెట్ రెడీ, ఇప్పుడు సినిమా షూటింగ్ అయ్యాక మేకప్ తీసాక మళ్ళీ నో మేకప్ వేసుకుంటారు. ఎందుకు? ఇప్పుడే కదా ప్యాకప్ అయింది అంటే, లేదు బయట సెల్ఫీలకి ఏమైనా వస్తే మేకప్ ఉండాలి కదా. నో మేకప్ ఏంటి? అదే అట్లీస్ట్ బేస్ లేదా బీబీ క్రీమ్ అండ్ కొంచెం బ్రౌన్ పౌడర్, కాంటూరింగ్, నోజ్ అదంతా షార్ప్ గా కనిపించాలని అలా, లేదా అట్లీస్ట్ షిమ్మర్ కొంచెం గ్లాసీగా కనిపించాలని. నాకు ప్యాక్ అప్ అనగానే ఇక్కడ ఫుల్ తుడిచేసి ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్ళిపోదామని నేనుంటే వాళ్ళది తుడిచేసి ఫేస్ వాష్ చేసి వచ్చి మళ్ళీ కాంపాక్ట్ వేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, లేదు బయట వెళ్ళగానే సెల్ఫీలు అడిగితే ఇవ్వాలి కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా అట్లీస్ట్ మినిమం మేకప్ అందరూ వేసుకుంటారు. సో మ్యాక్సిమం ఐ హావ్ నాట్ సీన్ ఎనీబడి ఎల్స్ గో విత్ జీరో మేకప్. అట్లీస్ట్ కాజల్, అట్లీస్ట్ అలా ఉంటుంది. సో దే హ్యావ్ దిస్ కాన్స్టెంట్ ఫియర్ దట్ ది పీపుల్ విల్ నాట్ రికగ్నైజ్ మీ. నాకైతే హ్యాపీ, ఎవరు రికగ్నైజ్ చేయకపోతే అట్లీస్ట్ ఆ ఒక్క స్పేస్ నాకు దొరుకుతుంది కదా, నాలా నేను ఉండొచ్చు కదా అనే హ్యాపీ నేను అవుతాను. కానీ వేరే వాళ్ళకి అదే కాదు, వాళ్ళు రికగ్నైజ్ అవ్వకపోతే అని వాళ్ళకి భయం. బట్ రికగ్నైజేషన్ గురించి నిజంగానే ఒకసారి ఫేమస్ అయిన తర్వాత ఏ రోజు నన్ను ఎవరు గుర్తించరు అనే భయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది కదా సెలబ్రిటీస్ కి. నాకు అది కానీ ఉంటుంది, నేను చూసాను. ఐ సెడ్ బికాస్ ఈవెన్ ఇఫ్ దాట్ మేకప్ ఒకవేళ వేసుకోకపోతే కావాలని పెద్ద గ్లేర్స్ అంటే ఎవరు అందరికి వీరు ఎవరో అయి ఉండొచ్చు అని డౌట్ వచ్చేటట్టు సింపుల్ డ్రెస్సింగే, బట్ ఒక ఆర్డర్ డ్రెస్సింగ్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ స్పేస్ ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరైనా వచ్చి మీరు అనాలి, లేదా ఇలా చూడాలి వీడు ఎవరో అయి ఉండొచ్చు కదా అని చూడాలి అన్నట్టుగా రెడీ అవుతూ ఉంటారు. నీకు నిజంగా కలిసి పోవాలని ఉంటే కలిసిపోవచ్చు. ఏ పెద్ద యాక్టర్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారే కలిసిపోతున్నారు. ఎంతెంత పెద్ద టామ్ క్రూజ్, రిహానా వాళ్ళంటి ఇంటర్నేషనల్ స్టార్సే నార్మల్ క్రౌడ్ లో కలిసిపోతారు. ఫొటోస్ దిగుతారు కాదు, కలిసిపోతారు. వాళ్ళు సెలబ్రిటీ అని కూడా తెలిసి ఉండదు. ఎంతో సార్లు వేరే వాళ్ళ రీల్స్ లో బ్యాక్గ్రౌండ్ లో కనిపించాక ఎవరో గుర్తించి దట్ పర్సన్ ఇస్ ఇన్ యువర్ బ్యాక్గ్రౌండ్. సో అంటిల్ దట్ పాయింట్ దే హ్యావ్ మిక్స్డ్ అప్ విత్ ద క్రౌడ్. దే హ్యావ్ నెవర్ హింటెడ్ దట్ ఐ యామ్ సంబడి. బట్ ఇక్కడ కొంచెం అలాంటిది లేదు. పీపుల్కి అది చాలా మందికి మీరు అన్నట్టు మ్యాక్సిమం సెలబ్రిటీస్కి రికగ్నైజ్ అవ్వాలని ఉంటుంది, కానీ అది చూపించరు. అవ్వాలని ఉంది కానీ నాకు ఎంతమంది ఫొటోస్ అడిగారు, నువ్వు అడగాలనే కదా ఇంత రెడీ డబుల్ అంటే వాళ్ళే రెడీ అయ్యారు, డబుల్ ఉంటాయి. కానీ మళ్ళీ కలిసినప్పుడు వద్దు నాకు సెల్ఫీ వద్దు, నువ్వు సెల్ఫీ కోసమే కదా లోపల వేసుకున్నావు మేకప్ ఇంతసేపు. కానీ అడిగేటప్పుడు లేదు నాకు రూమ్కి వెళ్ళాలి, నాకు లేట్ అయిపోతుంది, అయిపోయిందా ఒక ఫోటో తీసుకొని అయిపోయిందా ఓకే వెళ్దాం అంటే ఏదో బిజీ ఉన్నట్టు, అది ఒక్క సెల్ఫీ ఇవ్వగానే లేట్ అవుతున్నట్టు, వెళ్ళాలన్నట్టు, అవన్నీ యాక్టింగ్సే. నేను అందరికీ సెల్ఫీస్ ఇచ్చేటప్పుడు మీరు ఎంత బాగుంటారు అందరికీ సెల్ఫీ ఇస్తారంటే అంతే కదా, ఫ్రీ ఉంటే ఇవ్వడమే కదా, ఎందుకు అది యాక్టింగ్ చేయాలి బిజీ ఉన్నట్టు, నాకు వెళ్ళాలన్నట్టు. ఐ డోంట్ నో. బట్ నిజాయితీగా ఉండడం కూడా మైనస్ పాయింట్ అవ్వదంటారా మీకు? యూ ఆల్వేస్ బీ ట్రూత్ఫుల్. ఏం జరుగుతుందో చెప్పేస్తారు, ఎలా జరిగింది చెప్పేస్తారు, ఎవరు ఎలా అన్నారో చెప్పేస్తారు. అది ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ మీకు ఇబ్బంది అవ్వదంటారా? ఫ్రమ్ ఇండస్ట్రీ పీపుల్ అవ్వాలి అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, వాళ్ళ లైఫ్ పాడేటట్టు ఏం చేయట్లేదు. కానీ నాతో అడిగితే నేను ఇంకో ఆన్సర్ క్రియేట్ చేసి ఎలా చెప్తాను?
లేని ఆన్సర్ క్రియేట్ చేసి చెప్పడానికి ఎక్కువ ఇబ్బంది ఎఫర్ట్ పడాలి. కదా, Yeah. ఎఫర్ట్. అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ అదర్ ఆన్సర్. ఇంకో ఆన్సర్ నాకు తెలియదు, అది నేను క్రియేట్ చేసి చెప్పాలి. అంత టెన్షన్ నాకు ఎందుకు? నేను వాళ్ళ ప్రైవేట్ స్పేస్ ని నేను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళ పేర్లు బయట చెప్పట్లేదు. పెట్టట్లేదు. వాళ్ళు ఉండని, వాళ్ళకి ఎలా కావాలి వాళ్ళు ఉండని. కానీ నాతో అడిగితే నేను ఎందుకు ఇలా అని చెప్తే దానికి ఇదే ఆన్సర్ అయితే దాన్ని ఎందుకు నేను మార్చేసి చెప్పాలి? ఓకే. సో ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. వాళ్ళకి డ్యామేజ్ అయితే ఏం కాదు కదా. అంటే ఎప్పుడు డిడ్ యు నెవర్ సే నో? అంటే నిజంగా ఇప్పుడు యెస్ చెప్పకపోతే నా ఇండస్ట్రీ లైఫ్ పాడైపోతుందేమో అని యెస్ చెప్పిన సందర్భమే లేదంటారా? లేదు లేదు, అసలు నేను నిజంగా నో ఐఎమ్ సో షూర్ దట్ అలాంటిది ఉంటే ఐడ్ రాదర్ నాట్ డూ ఫిల్మ్స్. పర్లేదు, నాకు సినిమాలే చేయాలి రేపటి రోజు. ఇప్పుడు ఈవెన్ సంస్కార్ కాలనీ టైంలో నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఎంతో మంది ఇలా చెప్తే మీకు అందరూ బాయ్కాట్ చేసేస్తే ఏం చేస్తారు? దేవుడు ఇంకో దారి చూపిస్తారు కదా. ఇప్పుడు వీళ్ళున్నారని నేను పర్మిషన్ అడిగి పుట్టలేదు. మా అమ్మ నాన్న తెలంగాణ ఉంది లేదా ఆంధ్ర ఉంది లేదా టాలీవుడ్ ఉందని నన్ను పుట్టించింది కాదు కదా. దేవుడు ఏదో ఒక ఉద్దేశంతో నాకు జన్మిచ్చారు, అదే అమ్మ నాన్నకి ఇచ్చారు, ఈ యొక్క జర్నీ ఇచ్చారు, ఇక్కడ వచ్చి కూర్చోపెట్టారు. ఇప్పుడు దీని తర్వాత ఏంటనేది కూడా ఆయనే చూసుకోవాలి. కానీ నేను మాట్లాడడం ఒక వర్డ్ వల్ల, అది కూడా నేను నిజంగా ఏదో ఎవరి కోసం బ్యాడ్ ఆలోచించి చెప్పుంటే ఆ కర్మ నాకు తగులుతుంది. బట్ నేను ఎవరి గురించి ఏం చెప్పట్లేదు, ఎవరికి బ్యాడ్ నేను ఆలోచించట్లేదు. అయితే ద యూనివర్స్ విల్ ప్రొటెక్ట్ మీ అండ్ విల్ గివ్ మీ. ఇప్పుడు ఎక్కడో అడవిలో ఉన్న బర్డ్ ఉంటే దానికి ఎవరు ఫుడ్ పెడుతున్నారు? ఎక్కడో ఉన్న చెట్టుకి ఫుడ్ ఎవరు పెడుతున్నారు? సో అన్నీ మనం చేసిన దానివల్ల మనం బ్యాడ్ చేయకూడదు, కావాలని చేయకూడదు. కానీ నిజమే చెప్పుకొని ఎవరికి ఏం అవ్వకుండా, ఎవరికి మన వల్ల బ్యాడ్ అవ్వట్లేదనే షూరిటీతో నేను ఏదైనా చేస్తుంటే డెఫినెట్లీ నాకు కూడా ఏం బ్యాడ్ అయ్యేటట్టు ఉండదు కదా. అయినా అవుతే దానికి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని అనుకుంటాం. టు బి హానెస్ట్, ఆ సంస్కార్ కాలనీ సినిమా నేను చూడలేదు, యాక్సెప్టింగ్ ఇట్. బట్ ఆ మూవీ ప్రమోషన్స్ అప్పుడు మిమ్మల్ని ఎవరో ఇలా క్వశ్చన్స్ అడిగారు, మిమ్మల్ని ఇలాంటి క్యారెక్టర్స్కి బేస్ చేసేసుకొని ఇస్తారంటే ఇలా చేస్తారు కాబట్టే ఇలాంటి డ్రెస్సింగ్ కానీ ఇలా ఆ పర్ఫార్మెన్సెస్ కానీ చేస్తారు కాబట్టి ఇంకా దీనికే పరిమితం అయిపోయారా మీరు అని ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, ఇఫ్ యూ రిమెంబర్. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఎల్జీబీటీ మూవీ ఇక్కడ కొంచెం నాట్ పూర్తిగా అలా ఉండకపోయినా యాజ్ యువర్ లాయర్, బట్ అక్కడ కూడా ఒక అబ్బాయి గురించి చూపిస్తారు. అగైన్ అండ్ అగైన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు దట్ సైకిల్. అంటే చూస్ చేసుకుంటున్నారా, వెళ్ళిపోతున్నారా? అంటే ఐఎమ్ స్పీకింగ్ ఫర్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ who have not been spoken about. Okay. That's all it is. Because I'm doing that, people are feeling, "Arey, ivi risks ivi." But వాళ్ళ గురించి యాక్చువల్లీ వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి ఆ ఇబ్బందులు పడిన మనుషులు మాట్లాడుకోవాలి. But this world is not so fair enough that it will give everybody a chance to speak. True. ఆ మైక్ నా మౌత్లో ఉంది, కానీ నేను ఈ మైక్ నా గురించే మాట్లాడడానికి వాడొచ్చు, నా స్వార్థానికే వాడొచ్చు, లేదా ఇదే మాటలు ఇదే టైం స్పేస్ని నేను ఇంకో 10 మందికి యూజ్ అయ్యేటట్టు మాట్లాడొచ్చు. సో ఐ చూస్ ద సెకండ్ ఆప్షన్. ఐ సే ఓకే, ఇఫ్ మీ ప్లేయింగ్ దిస్ రోల్ రైజెస్ అ క్వశ్చన్, ఇఫ్ మీ ప్లేయింగ్ దిస్ రోల్స్ డ్రాస్ సమ్వన్స్ అటెన్షన్, నా మీద ఫస్ట్ అటెన్షన్ వస్తుంది. కానీ ఆ అటెన్షన్ రావడం వల్ల వాళ్ళు ఏదైనా ఒక 2 మంచి థింగ్స్ నేర్చుకుంటారు, లేదా ఎవరికొకరికి మంచి జరుగుతుంది అయితే ఉండని, అవ్వని, లెట్ దట్ చేంజ్ కమ్. ఓకే. సో ఈవెన్ దిస్ ఈ రోల్ నాకు ఆఫర్ చేసేటప్పుడు కూడా డైరెక్టర్ గారు అదే అన్నారు, రిస్కీ బోల్డ్ సబ్జెక్ట్, నాకైతే మీరే చేయాలని, మీరు చేస్తే మీరు అర్థం చేసుకుంటారు ఈ మ్యాటర్ కాబట్టి మీరు మీది ఓన్ చేసుకుని మాట్లాడతారు. కానీ ఈ చేయాలని ఉందా అని ఇష్టం మీది, మీరు చెయ్యను అని చెప్తే నేను బలవంతం చెయ్యను. బట్ నాది ఫస్ట్ చాయిస్, ఓన్లీ చాయిస్ మీరే. మీరు నో అన్నాక నేను కూర్చొని ఆలోచిస్తాను ఇంకెవరో అని చెప్పి. బట్ ఫర్ నౌ మై ఓన్లీ చాయిస్ ఈజ్ యూ అని. But I loved the subject so much. I felt so many are living now. See, even now we are as we are sitting and speaking today, there is a 20-year-old girl who felt killing a person is easier than having a communication. Yeah. Now if I get a role like hers, I would like to speak, because speaking is much easier than doing something worse. Yeah. So ఎంతో people we have heard of ఇలాంటి కేసెస్లోనే ఎంతో ట్రాన్స్జెండర్స్ని మేల్ ఆర్ ఫీమేల్ అని ప్రూవ్ చేసుకోవడానికి బలవంతంగా పెళ్లి చేసుకుని ఇచ్చి సూసైడ్స్ చేసుకున్నారు, పరిగెత్తి వెళ్ళిపోయారు. దానికన్నా నిజంగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి మనిషిలా బ్రతికే ఛాన్స్ ఇవ్వడం ఎంతో ఈజీ. అది చేయట్లేదు. ఒక మనిషిని బ్రతకడానికి ఒక లెట్టింగ్ దెమ్ లివ్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ ఇన్ ఇండియా. ఎవరినో ఒకరిని ఉన్నట్టు బ్రతకడం. ఎస్, నౌ సీ వీఆర్ వెస్టర్న్ కల్చర్స్ని మనం ఎంత ఇన్సల్ట్ఫుల్గా మాట్లాడతాం. వీ సే దట్ ఓ వాళ్ళకి కల్చరే లేదు, మేమేదో గొప్పగా ఫుల్ కల్చరల్ పీపుల్ అన్నట్టు. కానీ అట్లీస్ట్ అక్కడ అందరూ బ్రతికే ఉన్నారు కదా. ఇక్కడ కల్చర్ అని చెప్పి మనుషులే కల్చర్. ఎవరికి? మనుషుల కోసం. మనుషులే ఒకరినొకరు కొట్టుకొని వాళ్ళకు కొట్టుకొని చచ్చిపోతున్నారు. రేపటి రోజు కల్చర్ ఎవరి కోసం? సో మనుషులు ఉంటేనే కల్చర్.
కల్చర్ మనుషుల్ని Culture మీరి was- మించి కాదు. True. బట్ ఇప్పుడు అలా అవుతుంది. ఈ కల్చర్ సమాజం వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తే అనే భయంతో దాన్ని దాచుకోవడానికి ఘోరాలు చేస్తున్నారు. ఓకే. అవి పర్లేదు, అది బోల్డ్ కాదు, అది చీప్ కాదు, అది తప్పు కాదు. తప్పు దాని గురించి మాట్లాడితే తప్పు. ఎస్. దాన్ని రిప్రజెంట్ చేయడం తప్పు, దాని గురించి ఒక ఇలాంటి కాన్వర్సేషన్ పెట్టడం తప్పు. బట్ ఐ చూస్ కాన్వర్సేషన్. ఐమ్ లైక్ మాట్లాడదాం. ఇప్పుడు నేను డివోర్స్ జరిగేటప్పుడు మాట్లాడదాం కదా. డివోర్స్ అనేది ఏమైంది ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా. తప్పు చేస్తే అవును నేను తప్పు చేశాను అని చెప్పడంలో ఏం స్మాల్ థింగ్, వాట్ ఈస్ ఏం తగ్గుతుంది నాకు? మనుషులే కదా, తప్పులు చేయడమే కదా తప్పు. ఈ తప్పు కాకపోతే ఇంకో తప్పు. మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేయాలి. అంతే. అండ్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఫైనలీ మనిషే. నేను హీరోయిన్ అయితే తప్పులు చేయకూడదా? తప్పు చేశాను, చేస్తే నేను ఇప్పుడు నాకు నలుగురే ఫ్యాన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అనుకోండి, నేను కూడా ఇది ఒక తప్పు అన్నట్టుగా అవును నేను చెప్పును, నా పెళ్లి జరిగింది చెప్పును, నా డివోర్స్ ఎంతో మంది ఆర్టిస్టులు ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు కానీ ఇంకా బ్లాగ్స్ టిక్ టాక్స్ ఎలా చేస్తున్నారు అంటే సింగిల్ గా ఉన్నట్టే నటిస్తున్నారు. పెళ్లి అయిందని చెప్పడానికి భయపడుతున్నారు. అంటే ఎక్కడ నా పెళ్లి అయిపోయిందని చెప్తే నా కెరీర్ ఆగిపోతుందో అనే భయం. సో వై నాట్ అంటే ఒక ఉన్న ఇంతే, రేపటి రోజు నీకు ఉందా లేదా నీకు తెలీదు, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఓపెన్ గా బ్రతకొచ్చు కదా. ఒక బర్డ్ లా బ్రతకాలి కదా. ఒక బర్డ్ కేజ్ లో ఉంటేనే దానికి టార్చర్ అంటున్నాము. our inner selves are trapped. We are trapped within our own thoughts, our own fears, societal pressure, family pressure, anni pressures pattukoni where are we even living? We are all living a fake life. So better than that is represent for someone, speak for. నా గురించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, నా గురించి ఎన్ని రోజులు మాట్లాడతాను. So okay, let me talk about someone like her, let me talk about someone like this, let me talk for a wife who is stuck in a marriage with a gay husband, let me talk for a person who is a transgender who is undergoing physical sexual abuse somewhere. సో ఐ థింక్ వెన్ దిస్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ నాకు వచ్చినప్పుడు నాకు పెద్ద ఇలా ఏమంటారు థండర్ లైట్నింగ్ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే పాయింట్ ఆఫ్ రియలైజేషన్ వాజ్ దాట్ ఐ థింక్ నేను ఇన్ని మాట్లాడతాను కదా, కానీ నేను ఎప్పుడు వాళ్ళ గురించి నేను కూడా ఆలోచించలేదు. నేను యానిమల్స్ గురించి మాట్లాడతాను. ఐ లవ్ టు టాక్ అబౌట్ యానిమల్స్. ఐ ఫీల్ ఫర్ ద స్ట్రే యానిమల్స్. వాళ్ళకి పాపం ప్రేమించే వాళ్ళు లేరు. స్ట్రే కోసం నేను ఎంతో ఆలోచిస్తాను. నా డ్రీమ్ ఉంది స్ట్రేస్కో ఏదో మంచి చేయాలి, వాళ్ళకి ప్రేమించే ఫ్యామిలీస్ ఉండాలి. వాళ్ళకి మన ఇండియాలో ఎక్కడ ప్రేమ లేని లేదా ఫ్యామిలీ లేని స్ట్రే యానిమల్ ఉండకూడదు అని నేను ఎంతో మాట్లాడతాను. కానీ మనదే ఇదే సమాజంలో ఫ్యామిలీ లేని ప్రేమ లేని మనుషులు ఉన్నారు. వాళ్ళు జస్ట్ వాళ్ళలా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్ వాళ్ళని మనం ఎలా కుక్కనో పిల్లినో రోడ్ మీద వదిలేసామో అలాగే హ్యూమన్స్ ని వదిలేశారు కదా. వాళ్ళకి ఈ ఫలానా నా అమ్మ మా నాన్న అని చెప్పే హక్కు లేదు. వాళ్ళ ఫ్యామిలీసే వాళ్ళకి హక్కు నీకు లేదని బయటపడేశారు. వాళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళేటట్టు లేదు. వాళ్ళకి ఒక మామూలు హ్యూమన్గా ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ చేసేటట్టు లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ నేచర్ హ్యాస్ కాజ్డ్ దెమ్. ఈవెన్ ఓకే ఎంతో ఇంకో క్లెయిమ్ ఉంది దట్ ఇట్ ఈస్ నాట్ నేచర్, వాళ్ళది స్వైచ్ఛగా చేస్తున్నారని ఒక క్లెయిమ్ ఉంది. అలా అయినా సరే ఒకరి పర్సనల్ సెక్షువల్ ప్రిఫరెన్స్, ఫుడ్ ప్రిఫరెన్స్, రిలీజియస్ ప్రిఫరెన్స్ ఇస్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. ట్రూ. అది మన సినిమాలో కూడా డైలాగ్ ఉంది, అంటే నా కాళ్ళ మధ్యలో ఏముందనేది మీకెందుకు, నా బాడీలో నా డ్రెస్ లోపల ఏముందనేది మీకెందుకు. బీట్ ఫర్ అ ఉమెన్ ఆల్సో. ఇప్పుడు నా గురించి ఎన్ని క్వశ్చన్స్ నాతో అడుగుతారు, ఇలాంటి డిసిజన్స్ గురించి మేల్ ఆర్టిస్ట్కి ఎంత క్వశ్చన్స్ అడుగుతారు. మెన్కి వాళ్ళ ప్రొఫెషనల్ డిసిజన్స్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ డిసిజన్స్ గురించి కానీ 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటారు మెన్ ఇన్ హై పొజిషన్స్, బీట్ పాలిటిక్స్ బీట్ సినిమా. 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒఫిషియల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అని కూడా అందరికి తెలుసుంటుంది. ఈమె భార్య, ఈమె రెండో భార్య, ఈమె ఎక్స్ట్రా, ఇల్లిజిటిమేట్ పిల్లలు కూడా మాకు తెలుసు. అన్ని తెలుసున్నాక కూడా వీఆర్ ఓకే విత్ ఇట్ బికాస్ హీస్ అ మ్యాన్. ఓకే. బట్ అ వుమన్ ఇఫ్ షీఈస్ అండర్ గోయింగ్ సమ్ అబ్యూస్, ఆ అబ్యూస్ నుంచి బయట రావడానికి డివోర్స్ తీసుకున్న ఆమె తప్పు. ఆమె ఆ అబ్యూస్ భరించాల్సింది. ఎందుకు? అది మా కల్చర్. వాడు తాగపోతైనా నువ్వు ఉండాల్సింది, వాడు డైలీ నీ కొట్టినా నువ్వు ఉండాల్సింది, నిన్ను బలవంతంగా నిన్ను ఫిజికల్ అబ్యూస్ చేసినా నువ్వు ఉండాల్సింది, ఫైనల్గా నీకు అలైవ్ బర్న్ చేసినా నువ్వు ఉండాల్సింది, నువ్వు అక్కడే సావాల్సింది. అప్పుడు నువ్వు ఒక ఆదర్శ అమ్మాయివి. నీ గురించి మనం పాట రాస్తాము, సినిమాలు చేస్తాము, గ్లోరిఫై చేస్తాం, నీ ఫోటోకి హారాలు వేస్తాం, దండలు వేస్తాం, నువ్వు గ్రేట్ ఉమెన్వి అయిపోతావు. అదే నువ్వు నీ గురించి స్టాండ్ చేసి, నీ గురించి నువ్వు నీ పిల్లల గురించి లేదా నీ ఫ్యూచర్ గురించి నువ్వు పోరాడి బయటకు వచ్చి కొత్త లైఫ్ బిల్డ్ చేస్తే నువ్వు క్యారెక్టర్లెస్వి.